మనకు SEO అంటే ఏంటి? ఓకే, వాట్ ఈజ్ SEO? SEO స్టాండ్స్ ఫర్ సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్. సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అంటే మన గూగుల్ అయినా, బింగ్ అయినా, ఫైర్ ఫాక్స్ అయినా, ఇలాంటివన్నీ. ఫైర్ ఫాక్స్ అనేది అది ఒక సెర్చ్ ఇంజిన్ ఎగ్జాక్ట్గా కాదు, బట్ బింగ్ అయినా ఇలాంటివన్నీ ఉన్నాయి కదా. ఇప్పుడు యాండెక్స్ అని ఇలాంటివన్నీ కూడా సెర్చ్ ఇంజిన్స్ అనమాట. సో ఇప్పుడు యాహూ కూడా యాక్చువల్గా చెప్పాలంటే ఇప్పుడు దాన్ని పెద్దగా ఎవరు కన్సిడర్ చేయట్లేదు. SEO స్టాండ్స్ ఫర్ సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్. దానికి మన వెబ్సైట్ ఫ్రెండ్లీగా ఉంది, లేదంటే వాళ్ళకి ప్రతి సెర్చ్ ఇంజిన్కి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి అనమాట. దానికి తగ్గట్టు ఉందా లేదా, అంతేకాక మన వెబ్సైట్కి ఎంత అథారిటీ ఉంది, ఇవన్నీ ఫ్యాక్టర్స్ అనమాట ర్యాంకింగ్ అవ్వడానికి. సో దానికి తగ్గట్టుగా ఆప్టిమైజ్ చేయడాన్ని సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అంటారు. చూడండి, ఇట్ ఈస్ ఎ ప్రాక్టీస్ దట్ మేకింగ్ అవర్ వెబ్సైట్ సెర్చ్ ఇంజిన్ ఫ్రెండ్లీ టు ర్యాంక్ అవర్ వెబ్సైట్ వెబ్ పేజెస్ ఆన్ సెర్చ్ ఇంజిన్ లైక్ గూగుల్, బింగ్ ఎక్సెట్రా. అంటే మన SEO అంటే ఏంటి అంటే అది ఒక ప్రాక్టీస్ అనమాట. ఇది ఏం ప్రాక్టీస్? మన వెబ్సైట్ని సెర్చ్ ఇంజిన్ ఫ్రెండ్లీగా చేయడానికి. ఎందుకు చేయాలి? ర్యాంక్ అవ్వడానికి. మన వెబ్సైట్ వెబ్ పేజెస్ ర్యాంక్ అవ్వడానికి. ఇప్పుడు మనం ఇక్కడైతే జస్ట్ వెబ్సైట్ వెబ్ పేజెస్ అనేవి మెన్షన్ చేశాను, కానీ యూట్యూబ్ అయినా, యూట్యూబ్ కూడా ఒక సెర్చ్ ఇంజినే, బట్ మనకి అది కంట్రోల్లో ఉండదు. ఓన్లీ కొద్దిగా ఏరియా మాత్రమే కంట్రోల్లో ఉంటుంది. కాబట్టి దాన్ని మనం ఏం చేస్తాము, దానిలో కూడా SEO ఉంటుంది. యూట్యూబ్ SEO అని కూడా ఉంటుంది. ఓకే, మళ్ళీ కామర్స్ SEO అని ఉంటుంది. నార్మల్ బిజినెస్ వెబ్సైట్స్ కాకుండా కామర్స్ SEO అని ఉంటుంది, బ్లాగ్స్ SEO అని ఉంటుంది. అంటే జనరల్గా ఇవన్నీ ఇది వెబ్సైట్ SEO, ఇదంతా మనం బ్లాగ్స్ SEO అన్న, కామర్స్ SEO అన్న, బిజినెస్ వెబ్సైట్ SEO అన్న, ఇదంతా ఒకటే. బట్ యూట్యూబ్ SEO వేరు. ఓకే, సో అది కూడా నేర్చుకోబోతున్నాం మనము. సో చూస్తారు కదా, ఇక్కడ మనం యూట్యూబ్ కూడా మెన్షన్ చేయొచ్చు, నో ప్రాబ్లం. అండ్ మనము ఫేస్బుక్ని కూడా ఒక సెర్చ్ ఇంజిన్ అనొచ్చు, ఎందుకంటే మన ఫేస్బుక్లో కూడా మనం బిజినెస్ పేజ్ సెర్చ్ చేసి కనబడతాయి కదా. ఫర్ సపోజ్ మనం ఏదైనా అమెజాన్ని సెర్చ్ చేసామనుకోండి, గూగుల్లో అమెజాన్ వస్తుంది. అంటే ఫేస్బుక్లో కూడా సెర్చ్ చేసిన అమెజాన్ వస్తుంది, కానీ వెబ్సైట్ కాదు, బట్ ఫేస్బుక్లో ఒక ప్రొఫైల్ అయితే వస్తుంది. అలాగనే అది కూడా ఒక సెర్చ్ ఇంజిన్ అంటే అది. ఓకే, ఎందుకు అసలు మనం ఇప్పుడు చూసారు కదా, ఎందుకు మనం చేస్తున్నాము? ఇట్ ఈస్ ఎ ప్రాక్టీస్ మేకింగ్ అవర్ వెబ్సైట్ సెర్చ్ ఇంజిన్ ఫ్రెండ్లీ టు ర్యాంక్ అవర్ వెబ్ పేజెస్ ఆన్ search engine like Google, Bing, etc. More visibility you gain in search engines like Google, Bing, etc. While your business related keywords searched by customers, you will get more business. అంటే ఎందుకు ర్యాంక్ అవ్వాలి అసలుకి? ఫర్ సపోజ్ ర్యాంక్ అయిందనుకో, మనకి ఎక్కువ విజిబిలిటీ ఉందనుకో, ఫర్ సపోజ్ మనలాంటి బిజినెస్లో ఒక 100,000, 1,000, లక్షల్లో ఉంటాయి. సో అలాంటిది మనదే ఎందుకు చూపించాలి? అందుకనే మనం దాన్ని SEO చేయాలి. ఓకే, ఇంకొకటి, మన వెబ్సైట్ ర్యాంక్ అవుతుంది అనుకోండి, ఆటోమేటిక్గా మనకు బిజినెస్ ఎక్కువ వస్తుంది కదా. అంటే మనకు సంబంధించిన కీవర్డ్స్ సెర్చ్ చేసిన వాళ్ళందరికీ మన వెబ్సైట్ కనబడి మన వెబ్సైట్ మీద క్లిక్ చేస్తారు. ఆటోమేటిక్ టాప్ 5లో ఉందని ఖచ్చితంగా క్లిక్ చేస్తారు. ఓకే, ఆ తర్వాత కూడా ఛాన్స్ ఉంటుంది, కానీ చాలా తక్కువ. వీటికే మ్యాక్సిమం 70, 80, 90% వరకు వీటిని క్లిక్ చేస్తారు ఎవరైనా. ఫర్ సపోజ్ మీరైనా కూడా అంతే కదా. సో అలాగా, సో అప్పుడు మీకు ఆటోమేటిక్గా ఎక్కువ బిజినెస్ దొరుకుతుంది. ఇప్పుడు ఏమర్థమైంది మనకు? వాట్ ఈజ్ SEO? సో SEO అనేది సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్. అదొక ప్రాక్టీస్ అనమాట. ఏంటి, మనం సెర్చ్ ఇంజిన్ని ఎప్పటికప్పుడు మన వెబ్సైట్ అనేదాన్ని ఎప్పటికప్పుడు సెర్చ్ ఇంజిన్ ఫ్రెండ్లీగా మార్చాలి. ఏదైనా చేంజెస్ ఉన్నా అవి ఏంటి, ఎలా, ఫ్యాక్టర్స్ ఏంటి, ఇవన్నీ కూడా మనం ఫ్యూచర్లో నేర్చుకుందాం. ఓకే, నెక్స్ట్ వీడియోస్లో. సో ఇక్కడ గూగుల్, బింగ్, ఇంకా చాలా ఉన్నాయి, అలాంటి వాటిలన్నింటిలోనూ మీకు చూపిస్తాను. మీకు ఇంకొక పాయింట్ ఏం చెప్తున్నా అంటే, ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్, మీరు మ్యాక్సిమం గూగుల్కి సంబంధించిన ఆప్టిమైజేషన్ చేస్తే చాలు. మిగతా వాటికి అది సేమ్ ఆల్మోస్ట్ అవే రూల్స్ ఉంటాయి, మీరు పెద్దగా పట్టించుకోవడం అవసరం ఏం లేదు. ఎందుకంటే గూగుల్ అనేది చాలా అడ్వాన్స్డ్గా థింక్ చేసి వాటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ ఎప్పటికప్పుడు చేంజ్ చేస్తూ ఉంటుంది. అంతేకాక మనకి ఇంకొకటి ఏంటంటే 90% వరకు వాళ్ళలో గూగులే యూస్ చేస్తారు. ఓకే, వైల్ యువర్ బిజినెస్ రిలేటెడ్ కీవర్డ్స్ సెర్చ్డ్ బై యువర్ కస్టమర్స్, యూ విల్ గెట్ మోర్ బిజినెస్. మన బిజినెస్కి సంబంధించి మన వెబ్సైట్కి సంబంధించిందో, లేకపోతే మన దీనికి సంబంధించిందైనా కీవర్డ్ సెర్చ్ చేసినప్పుడు మన వెబ్సైట్ ర్యాంక్ అయింది అనుకోండి, ఆటోమేటిక్గా మన వెబ్సైట్ మీద ఎక్కువ ట్రాఫిక్ వస్తుంది. ఓకే, అప్పుడు ఆటోమేటిక్గా మనకు బిజినెస్ ఎక్కువ అవుతుంది. అంతే సింపుల్. నెక్స్ట్, ఎందుకు